అది. తర్వాత మేడం ఈ సమయపాలన అలాగే టైం మేనేజ్మెంట్ ఈ జనరేషన్కి ఎలా నేర్పిస్తే బాగుంటుందంటారు? ఫస్ట్ మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రతి ఒక్కరికి 24 గంటలే టైం. అంతే కదా, ఎవరికి లేదు, ఎక్స్ట్రా లేదు. 24 నువ్వు hours. ఎన్ని కోట్లు ఇచ్చినా బిల్ గేట్స్ అయినా అంబానీ అయినా సరే ఒక 1 అవర్ రోజుకి ఎక్స్ట్రా కొనుక్కోలేడు. కానీ వాళ్ళ దగ్గర తెలియతే స్మార్ట్గా ఉంటారు తెలుసా, చాలా స్మార్ట్. వాళ్ళు 100 మందిని పెట్టుకుని సెకండరీ సబ్స్టాండర్డ్ వర్క్స్ అందరూ చేత చేయించుకుని ఓన్లీ స్మార్ట్ వర్క్సే వాళ్ళు చేస్తారు. ఓన్లీ స్మార్ట్ వర్క్సే వాళ్ళు చేస్తారనమాట. దానికి సంబంధించి తెలివిగా టైంని మేనేజ్ చేస్తారు, ప్రయారిటైజ్ చేస్తారు. టైం అందరికి ఒకటే. టైంని ఎలా వాడుకోవాలి, దేనికి ఎక్కువ వాడాలి, దేనికి తగ్గించాలని తెలుసుకోవడమే విజ్ఞత. యువతకు ఆ విజ్ఞత నేర్పించాలంటే ఫస్ట్ ఇంట్లోంచే రోల్ మోడల్స్ బయలుదేరాలి. టీచర్స్ చెప్పాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక డిసిప్లిన్ అలవాటు చేస్తే టైం విలువ అలవాటు అయిపోద్ది. అది చిన్నప్పటి నుంచి రావాలి ఖచ్చితంగా. బుక్స్ సెటిల్ చేసుకోవడం కానీ, ఎన్ని గంటల స్కూల్కి వెళ్తాం, ఎన్ని గంటలకు వస్తాం, ఆ పద్ధతి చిన్నప్పటి నుంచి మీరు చూడండి. ఎవరైతే జాగ్రత్తగా పెరిగారో పిల్లలు, వాళ్ళు పెద్ద అయినా సరే ఆ డిసిప్లిన్ అంతే కంటిన్యూ అవుతుంది. ఒక్కోసారి హార్డ్ వర్క్ లోపించిన డిసిప్లిన్ వల్ల హార్డ్ వర్క్ కంటిన్యూ చేస్తూ ఉంటారు అనమాట. డిసిప్లిన్ సెట్ చేయాలి, టైం మేనేజ్మెంట్ సెట్ చేయాలి. చిన్నప్పటి నుంచే ఒక గంట వేస్ట్ చేస్తే అది చేసిన తప్పు వాళ్ళకి అర్థం అవ్వాలి. అదే మేడం, ఇప్పుడు నిజంగా అతను ఒక సివిల్ సర్వీస్ సెలెక్ట్ అవ్వాలని అనుకున్నాడండి. వాడు అది ఏదో ఆకతాయినికో వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది పేరెంట్స్ పంపించారని వస్తుంటారు. నిజంగా వాళ్ళు సెలెక్ట్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఎన్ని సంవత్సరాలు ప్రిపరేషన్ అవుతూ ఉంటారు? ఆన్ అండ్ యావరేజ్ సివిల్ సర్వీసెస్ సీరియస్ క్యాండిడేట్ 2 నుంచి 3 సంవత్సరాల్లో పాస్ అవుతాడు. 2 నుంచి స్టార్ట్ చేసిన రోజు నుంచి అదే పని మీద కూర్చుంటే 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. ఏమండి, ఒక BA చదవాలంటే 3 ఏళ్ళు పడుతుంది, బీటెక్ చదవాలంటే 4 ఏళ్ళు పట్టుద్ది. కానీ చాలా మంది పేరెంట్స్ మా అబ్బాయి IAS IPS అవ్వాలి, కేవలం 1 yearలో అయిపోవాలి, వచ్చే సంవత్సరం మా అమ్మాయి IAS అయిపోద్దా, ఇప్పుడు వదిలిపెడతానే సినిమా కాదు కదా. రియల్గా కష్టపడాలి, బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి చివరి వరకు దాన్ని కంటిన్యూ చేయగలగాలి పర్సిస్టెన్స్తో. అది అంతేగాని ఒకసారి రాలేదనుకోండి డిసప్పాయింట్ అవ్వకుండా ఇంకోసారి ట్రై చేయాలి. ఖచ్చితంగా ఒకటే అటెంప్ట్ రాదండి, ఇది చాలా సందర్భాల్లో రాదు. 2వ సారైనా 3వ సారైనా చాలా మందికి వస్తుంటుంది. కష్టపడాలి. తర్వాత ఈ సివిల్ సర్వీస్ దాంట్లో సెలెక్ట్ అవ్వాలంటే ఏ సబ్జెక్టులు తీసుకుంటే మంచిది మేడం, మీ ఐడియా? జనరల్గా ఇప్పుడు ఎక్కువ పాత్ర జనరల్ స్టడీస్ అనే దానికే ఉంది. ఈ ఎగ్జామ్ 3 స్టెప్స్ ఉంటుందండి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూని పర్సనాలిటీ టెస్ట్ అంటారు అనమాట. ఇది ఒక 11 months టైంలో మొత్తం ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుద్ది. మామూలుగా TSPSC APPSC లా కాకుండా వీళ్ళకి ఒక స్ట్రక్చర్ బాగుంటుంది, పద్ధతి ఉంటుంది. పిచ్చిగా ఉంటుంది ఎగ్జామ్, చాలా నీట్గా డిజైన్ చేస్తారు. ఏ స్టెప్ల పైన మళ్ళీ ఫస్ట్ నుంచి రాయాలి, వైకుంఠపాళి అట్లాగా అనమాట. అయితే దీనికి సంబంధించి GSA ఇప్పుడు కీలక పాత్ర. జనరల్ స్టడీస్ అని పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్ ఇట్లా ఉంటాయి అనమాట. దీంతో పాటు ఒకటి ఆప్షనల్ ఉంది ఇప్పుడు. నేను పర్సనల్గా చెప్పే ఆప్షన్ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ఆప్షనల్స్. ఇప్పుడు డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నారు మేడం. ఈ డాక్టర్లు, ఇంజనీర్లు వీళ్ళు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళ సబ్జెక్టులు తీసుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, వేరే సబ్జెక్టులు తీసుకుంటున్నారు. ఇప్పుడు డాక్టర్ ఇంజనీరే కాదండి, నేను లా చదివాను యాక్చువల్గా. నేను అప్పట్లో రాసినప్పుడు ఫస్ట్ టైం 2 ఆప్షన్స్ రాయాలి, లా, పొలిటికల్ సైన్స్. పొలిటికల్ సైన్స్ నాకు కొత్త ఆప్షను, లానేమో నేను చదువుకున్నది, నాకు యూనివర్సిటీలో టాప్ నా మార్క్స్ అన్ని. అయితే లాలో నాకు తక్కువ వచ్చాయి, సివిల్స్లో బాగా, పొలిటికల్ సైన్స్లో హైయెస్ట్ మార్క్స్ కంట్రీలో వచ్చాయి. అంటే మనం చదివిన గ్రాడ్యుయేషన్ ఖచ్చితంగా మనం సివిల్స్లో తీసుకోవాలని ఏం లేదు. ఆ గ్రాడ్యుయేషన్ అనేది ప్రొఫెషనల్ సబ్జెక్టు. దాన్ని సివిల్ సర్వీసెస్లో ప్రశ్నలు అడిగే విధానం డిఫరెంట్గా ఉంటుంది కొంచెం. ఆ పల్స్ తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు దేశంలో. అయితే సోషల్ సైన్సెస్ ఉన్నాయి, పొలిటికల్ సైన్స్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ. ఇవన్నీ ఏంటంటే వీటికి చెప్పే టీచర్స్ సివిల్ సర్వీసెస్లో నిష్ణాతులు ఉన్నారు. సో దాన్ని బట్టి ఇది ఈజీగా పిల్లలు సక్సెస్ అవుతున్నారు అనమాట, అందుకని తీసుకుంటున్నారు. అది రీజన్. వాళ్ళ సబ్జెక్టులు కానీ వేరే డిఫరెంట్గా వాళ్ళు కనెక్ట్ చేయడం వల్ల. అవును, వీళ్ళు వేరే సబ్జెక్ట్ అట్లానే అక్కడక్కడ ప్రొఫెషనల్ సబ్జెక్ట్ తీసుకుని పాస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా అది రేర్ కేసెస్. అయితే మేడం కొంతమంది మాతృభాషలో చదువుంటారు మేడం, అది తెలుగు అవ్వచ్చు, కన్నడం అవ్వచ్చు. వాళ్ళకి ఏదైనా స్పెషల్ కోచింగ్ అని ఉంటుందా మేడం? యాక్చువల్గా తెలుగు మీడియం చదివి కూడా రాయొచ్చు, ఏ మీడియంతో కానీ రాయొచ్చు. అయితే క్వశ్చన్ ఏంటంటే ఆ మీడియంలో సివిల్ స్థాయిలో మెటీరియల్ లభ్యత అనేది అంత క్వాలిటేటివ్ మెటీరియల్ ఉండట్లా. వాళ్ళు కష్టపడి ఎక్స్ట్రా చదువుకోవాలి, ఆ కష్టం పడాలి. కోచింగ్ జనరల్గా ఇంగ్లీష్లో ఉంటే తెలుగులో చెప్తారంటారు కానీ అవి పెద్ద నాణ్యం ఉండవండి. ఏదైతే తెలుగులో, అందుకని నేను కూడా రెగ్యులర్గా తెలుగు మీడియం పిల్లలు ఎవరైతే రాలేరో, ఎవరైతే హైదరాబాద్ దాకా వచ్చి ఎఫర్ట్ చేయలేరో,
యూట్యూబ్ ఛానల్ ద్వారా రోజు 2-3 పాఠాలు తెలుగులో కొంచెం చెప్తా, ఒక గైడెన్స్ ఇస్తాం. పూర్తి సబ్జెక్టులు ఎవరు చెప్పే అంత టైం ఉండదు, అంత సబ్జెక్టులు అంతా యూట్యూబ్లో చేసేంత. కానీ ఒక నిర్దేశం అయితే మేము కూడా చేస్తుంటాం. కానీ పూర్తి స్థాయిలో తెలుగు మీడియం నమ్మే కంటే కాస్త ఇంగ్లీష్ నేర్చుకుని తెలుగు మీడియం ఎగ్జామ్ అయితే మంచిది. ఎందుకంటే ప్రశ్న పత్రాలు ఇంగ్లీష్లో, హిందీలో ఉంటాయి, తెలుగులో ఉండవు. ప్రశ్న అర్థం చేసుకునే స్థాయి ఇంగ్లీష్లో ఉండాలి. అలానే CSAT అనే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో ఒక పేపర్ ఉంది, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఒక పేపర్ ఉంది. దానికి సంబంధించి కూడా వీళ్ళు వర్కౌట్ చేసుకోవాలి. స్పెషల్ ట్రైనింగ్ ఇంగ్లీష్ అయితే కొంచెం పరిజ్ఞానం స్టార్ట్ చేసుకోవాలి, లేకపోయినా ఇప్పటి నుంచి మొదలెట్టుకోవాలి. ఓకే. ఎక్కువగా మేడం ఈ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే విదేశాలపై మోజు ఎక్కువ ఉందంటే, వాళ్ళు విదేశాల్లోకి వెళ్ళి అక్కడ స్థిరపడాలని, ఉద్యోగాలు చేయాలని, అక్కడ ఉండిపోవాలని, మళ్ళీ ఇక్కడ అమ్మ నాన్నలు ఉన్నా సరే రావట్లేదు. దీన్ని ఏమైనా అరికట్టగలమంటారా? ఖచ్చితంగా అండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి కరోనా తర్వాత కొంచెం తగ్గిందని అనుకుంటున్నాను. ఓకే. కరోనా టైంలో, కరోనా తర్వాత ఆ విదేశీ గ్లామర్ అనేది బాగా తగ్గిందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా కెనడాలో, అమెరికాలో ఉద్యోగాలు లే ఆఫ్లు అని బాగా స్టార్ట్ అయినాయి. కాస్త తగ్గింది అంతేమి. ఆ పిచ్చి ఇంతకుముందు ఒక 10 ఏళ్ల క్రితం విపరీతంగా ఉండేది. మన తెలుగు కుటుంబాలు అయితే బీటెక్ చదవాలి, కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలి, అమెరికా పోవాలి, అక్కడ వెళ్ళి నెలకి ఒక 5-6 వేలు $7,000 సంపాదించాలి. అదొక ట్రెండ్ ఉండేది. కానీ ఇప్పుడు అంతా ఆరాటం లేదు. ఆ మోజ్ కాస్త ట్రెండ్ తగ్గుతుంది, రిసీడ్ అవుతుంది, తగ్గింది, ఇంకా కూడా తగ్గుతుంది. కానీ అదే టైంలో భారతదేశం మీరు చూసుంటారు, నిన్న న్యూస్లో వచ్చింది, చైనాని దాటేస్తున్నాం మనం జనాభాలో అని చెప్పి. లార్జెస్ట్ పాపులస్ కంట్రీ. ఇంత జనాభాలో యువ జనాభా చాలా ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఉద్యోగ కల్పన, స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎవరికి వాళ్ళు ప్రోత్సహించుకుంటుండాలి. ప్రభుత్వం తర్వాత సంఘం కూడా వీళ్ళకి సపోర్ట్ చేయాలి యూత్కి. అది ఇంపార్టెంట్. అంటే ఇంత చిన్న జీవితం, పుట్టిన నేల, పెరిగిన ఊరు, మన దేశము, మాతృభూమి అన్నీ వదిలేసి ఎక్కడో వెళ్ళి ఎంత వీళ్ళు బయటకు వచ్చి మేము బాగున్నాం అని చెప్పినా వాళ్ళు అక్కడ సెకండరీ సిటిజన్సే కదండి. మన దేశం అంటే మన ప్రతిభ అనేది మన దేశానికి ఉపయోగపడాలని నమ్ముతాను. సో అక్కడ నెలకి నువ్వు 4 లక్షలు సంపాదించవచ్చు, ఇక్కడ 2 లక్షలే సంపాదించవచ్చు. కానీ ఇక్కడున్నంత ఆనందం అక్కడ ఎందుకు వస్తుంది? అండ్ నాకు విచిత్రం అండి, ఆశ్చర్యం కూడా వేస్తుంది. చాలా మంది మన వాళ్ళే ఇండియాలో ఉండేళ్ళి అమెరికాలో ఉద్యోగం చేసేవాళ్ళు వచ్చి చెప్తుంటారు అనమాట, ఇక్కడ ఏం బాగున్నాయి, అక్కడ సిస్టమ్స్ ఎంత బాగున్నాయి చూడు, అక్కడ అసలు దుమ్ము లేదు, ధూళి లేదు, అక్కడ ఎంత నీటు, అక్కడ ఎంత సింపుల్ మెకానిజమ్స్, ఇక్కడికి వస్తే కరప్షన్. ఇక్కడ చాలా ఉన్నాయి తప్పులు, నేను కాదంట్లా. కానీ దీన్ని కరెక్ట్ చేయాల్సింది ఎవరు, దీన్ని సరిదిద్దాల్సింది ఎవరు? నువ్వే కదా, మనందరమే కదా. సో నేను అక్కడ బాగుంది, నాకు అక్కడే ఉంటాను, ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఎలా ఉంటున్నారంటే కరెక్ట్ కాదు. ఇక్కడ ఉండి ఈ సిస్టమ్ నెక్స్ట్ జనరేషన్కి మంచి దేశాన్ని అందించాల్సిన బాధ్యత మందే. మన దేశంలో లోటుపాట్లు ఉన్నాయి, అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ ఆ లోటుపాట్లను సరిదిద్దాల్సిన బాధ్యత కూడా మందే కదా. అది మేడం, నిన్నే మనకి న్యూస్లో తెలిసింది ఏంటంటే నెంబర్ 1 మన జనాభాలో ఇండియా నెంబర్ 1లో ఉంది మేడం, పాపులేషన్ పరంగా. ఆర్థిక పరంగా కూడా నెంబర్ 1, అంటే అట్లీస్ట్ 1 కాకపోయినా సెకండ్ పొజిషన్ రావడానికి ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది? సింపుల్ అండి, మైక్రో మ్యాక్రో రెండింటి బ్యాలెన్స్ చేస్తే వెళ్ళాలి. మైక్రో అంటే విద్య, ఆరోగ్యం నెక్స్ట్ జనరేషన్కి కరెక్ట్గా ఇవ్వగలిగితే, మ్యాక్రో లెవెల్లో గ్రోత్ లెవెల్స్, ఇన్వెస్ట్మెంట్స్ మీద టార్గెట్ చేస్తూ 2 బ్యాలెన్స్ చేస్తూ వెళ్తే ఎట్టి పరిస్థితుల్లో వచ్చే 25 ఏళ్లలో మనం ఇండియాని ఒక రికానబుల్ ఎకనామిక్ పవర్. ఆల్రెడీ మనం చూస్తే ప్రపంచంలో గ్రోత్ రేట్స్ బాగా తగ్గుతున్నాయి, బట్ ఇండియా సస్టైన్ అవుతుంది అదే గ్రోత్ రేట్. ఆ సిమ్టమ్స్ కనపడుతున్నాయి. నా దృష్టిలో అయితే ఏదో ఒక రోజుకి చైనా అన్న ఫాలో అవ్వచ్చు, కానీ ఇండియా ఫాలో అవ్వదు. ఇండియా స్ట్రాంగ్గా ఉంటుంది ఎకనామిక్గా, భవిష్యత్తులో ఇంకా ఇంకా బలంగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ప్రభుత్వాలు కూడా హౌ ద డైరెక్ట్ ద ఎకానమీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు గమనిస్తున్నారు కదా, ఈ ఫ్రీబీస్, పాపులిజం తగ్గించి లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ నెక్స్ట్ జనరేషన్. చైనాలో ఒక సామెత ఉంటుంది, ఆకలేస్తున్న వాడికి అన్నం సంపాదించుకుని భోజనం సంపాదించుకుని నేర్పించు, భోజనాలు ఉచితంగా ఇవ్వకు అని చెప్పి. ఆ నేర్పించిన రోజున ప్రతి ఒక్క ఇండియను దేశం కోసం ఒక యోధుడు అవుతాడు.